అందరికీ నమస్కారం. వైసీపీ టాప్ నేత రెడ్డి గుండెపోటుతో కన్నుమూత. ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆయన మృతదేహాన్ని శుక్రవారం రాత్రి తర్లపాడుకి తీసుకొచ్చారు. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబు అచ్చిరెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అండగా ఉంటారని హామీ ఇచ్చారు. అయితే ఈయన కుమారుడు గోలగట్ల శ్రీనివాస్ వైసీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. నివాళులర్పించిన వారిలో మండల వైసీపీ నాయకులు సూర్రెడ్డి, రామసుబ్బారెడ్డి, అదేవిధంగా మురారి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ గాయం శ్రీనివాసరెడ్డి, గోలగట్ల రామకృష్ణారెడ్డి, నడికట్ట బసిరెడ్డి, బి రెడ్డి, వెంగళరెడ్డి, మెట్టు కృష్ణారెడ్డి తదితరులు అచ్చిరెడ్డి మృతదేహాన్ని సందర్శించారు, నివాళులర్పించారు. అదేవిధంగా మండల కేంద్రమైన తుర్లపాడు వైసీపీ సీనియర్ నాయకుడు గోలగట్ల అచ్చిరెడ్డి అనారోగ్యంతో శుక్రవారం హైదరాబాద్లో ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందారు. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.